క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు ఒక స్థాయికి వెళ్ళిపోయాడు. ఆయన జనరల్ సెక్రటరీగా ఉంటా ఒక శిక్షణా శిబిరాలు ఇవన్నీ నిర్వహిస్తా అందరి ఆదరాభిమానులు కార్యకర్తలు చేస్తా. తర్వాత ఇంకోటి ఏంటంటే మేజర్గా 89లో ఎప్పుడైతే ప్రతిపక్షంలోకి వచ్చిందో చంద్రబాబు నాయుడు గారు ప్లే చేసిన రోల్ చాలా పెద్దది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహాలు ప్రతి వ్యూహాలు ముందుగానే పసికట్టి దానికి అనుగుణంగా కొన్ని వ్యూహాలు చేసుకుంటా పార్టీని కాపాడుకోవటం ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసేవాడు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఫర్ సంహౌ ఆయన ఏంటంటే ఆయన ఎమ్మెల్యేగా 89లో ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా మళ్ళీ 91లో ఎలక్షన్స్ వచ్చినాయి. 91లో ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజీవ్ గాంధీ హత్యధర్మిలో ఆయన పార్లమెంట్కి వెళ్ళారు, బాపట్ల నుంచి పోటీ చేసి. అప్పుడు రాష్ట్ర రాజకీయాలకి కొంచెం ఆయన దూరం అయ్యారు. ఇంకా అప్పుడు కంప్లీట్గా కంట్రోల్ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ చేశారు. ఎందుకంటే 89లో మన అందరికీ పార్లమెంట్కి వెళ్ళడంలో కూడా పంపడంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రెషర్ వల్లనే ఈయనని అంటే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక చరిత్ర కొన్ని నిజాలను ఒక పుస్తకం రాశారు. అందులో కొన్ని రాయలేదని తర్వాత మళ్ళీ కొన్ని యాడ్ చేశారు కూడా. అది ఏంటంటే నేను చాలా ఫ్రాంక్గా చెప్పదలిచాను. అది ఆయన కొంత అక్కసు చంద్రబాబు నాయుడు గారి మీద ప్రదర్శిస్తా రాసినటువంటి పరిస్థితి ఉంది. అయితే అది ఉన్నది హాఫ్ ట్రూత్స్ ఉన్నాయి. మేబీ కొన్ని ఆయన రాయకుండా ఉండాల్సింది. కనీసం నేను అనుకోవటం ఈ పుస్తకావిష్కరణ ముందైనా కూడా కొంత ఆయన తొందరపడ్డానేమో అనేటువంటిది కూడా ఏమన్నా చెప్పుంటే బాగుండేది అనిపించింది. వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకున్నారు అంటే అట్లాగేది కదా. అది లేదు, ఇదైతే బయట అప్పుడు చర్చ జరిగింది. అది అంటే చాలా క్లియర్ కట్గా మా బోటి వాళ్ళకి జర్నలిస్టులకి తెలిసిపోద్ది ఇది నిజమా అబద్ధం అనేటువంటిది తెలుస్తుంది. సరే ఆయన ఏ పర్స్పెక్టివ్లో రాసినప్పటికీ అయితే ఒక విషయంలో చంద్రబాబు నాయుడు గారు తనని తిట్టిన వాళ్ళని దుర్భాషలాడిన వాళ్ళని కూడా చాలా ఉదారంగా మళ్ళీ పార్టీ ఫోల్డ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి పెద్ద పెద్ద పదవులు కూడా ఇచ్చారు. అంటే తనని వ్యక్తిగతంగా విమర్శించినప్పటికీ కూడా వాళ్ళని క్షమించేటువంటి గుణం చంద్రబాబు నాయుడు గారిలో ఎక్కువ ఉంది, మనందరికీ తెలుస్తుంది. కానీ ఎందుకనో సంహౌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి విషయంలో మాత్రం ఆయన అది చూపించలేకపోయారు. అది వాళ్ళకి ప్లస్ అయింది, దగ్గుబాటి దంపతులకి అది ప్లస్ అయింది. ఎందుకంటే 2004 ఎలక్షన్స్ ముందు మళ్ళీ వాళ్ళు తిరిగి తెలుగుదేశం పార్టీలోకి చేరటానికి ప్రయత్నించారు. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారు, వాళ్ళిద్దరు దంపతులు ఇద్దరు వెళ్తే చంద్రబాబు నాయుడు గారు చాలా అది అంటే ఆయన ప్రవృత్తికి భిన్నంగా ఆయన దాదాపుగా వాళ్ళ కింద కూర్చుంటే ఆయన పైనుంచి హాఫ్ అన్ అవర్ వాళ్ళని వెయిట్ చేయించారు, కానీ వాళ్ళని కలవాల. ఈ రిఫ్యూజ్ టు మీట్ దెమ్. దాంతో వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోయి ఇక కాంట్బట్ పొజిషన్లో తెలుగుదేశం అదే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళటం, కాంగ్రెస్ పార్టీలో ఆమె ఎంపీ కావటం, తర్వాత సబ్సిక్వెంట్గా ఆమె కేంద్ర మంత్రి కావటం, అదేవిధంగా ఆయన కూడా ఒకసారి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అవటం. ఇదంతా చరిత్ర. అంటే వాళ్ళ రాజకీయ జీవితాన్ని మార్చేసింది. అంటే ముఖ్యంగా దగ్గుబాటి పురంధరేశ్వరి గారి ఆమె అప్పటి వరకు రాజకీయాల్లో లేరు కదా, కాంగ్రెస్ పార్టీలో చేరటం, కాంగ్రెస్ పార్టీలో అవకాశాలు రావటం, కేంద్ర మంత్రి కావటం, తెలుగుదేశం వ్యవహారాల్లో ఇంట్లో ఉండి చూడటమే తప్ప ప్రత్యక్షంగా రాజకీయాల్లోకి వచ్చింది అప్పుడే కదా, అప్పుడే వచ్చారు. అది వారికి కలిసి వచ్చింది. అంటే చంద్రబాబు నాయుడు గారు మిగతా వారి పట్ల చూపించేంత ఉదారత అప్పుడు ఆ క్షణంలో చాలామంది చెప్పారు కూడా. చెప్తే మరి ఎందుకో మళ్ళీ తిరిగి మళ్ళీ పార్టీలో ఇంకొక వర్గం గ్రూపిజాలు ఇవన్నీ పెరుగుతాయని అనుకున్నారో ఏమో తెలియదు, కానీ తీసుకోవడానికి ఇష్టపడాల. మీరు అన్న అవకాశం ఉంటది, పార్టీలో ఇంకొక పవర్ సెంటర్ ని తయారు చేయడం మళ్ళీ ఎందుకు లేనిపోని సమస్యలు అనే దీంతో కూడా ఆయన ఎందుకో లేదా అంటే మనకు తెలియని మాటలు కానీ ఘర్షణ వాతావరణం కానీ తెలియకుండా బయటికి తెలియని ఏదో జరిగి ఉండొచ్చు, అది కూడా మనసులో పెట్టుకుని ఇంత జరిగి నాకు ఎందుకులో వెళ్తాను కూడా అనుకున్నాను. ఈ సందర్భం ఇంకోటి కూడా చెప్తాను, మన రాధాకృష్ణ గారి ఓపెన్ ఆర్ట్ విత్ ఆర్కేలో కూడా దగ్గుబాటి దంపతులతో ఆయన చేసిన దాంట్లో కూడా చాలా విషయాలు చెప్పారు. అప్పుడు ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు మాట్లాడుకోలేదు. ఏదేమైనప్పటికీ ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అండి ఇవాళ జరిగిన. అసలు దగ్గుబాటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రావడంతోనే ఆ క్రైసిస్ నుంచి పార్టీని గట్టెక్కించడం, నాదెండ్ల భాస్కర్ రావు క్రైసిస్ నుంచి పార్టీని గట్టెక్కించే దీంట్లో కీలక భూమిక పోషించడం, ఆ తర్వాత పార్టీ మొత్తాన్ని ఒక ఫుల్ స్వింగ్లో నడిపించడం, కార్యకర్తల్ని పర్టికులర్గా వెనకబడిన వర్గాలని పార్టీకి దగ్గర చేయడం, ఈ వీటిలో ఆయన మునిగిపోయి ఉండడం. అనతి కాలంలోనే చాలా తక్కువ సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు మొదటి నుంచి పార్టీలో ఉన్న వ్యక్తి పార్టీకి దూరం అయిపోవడం,
ఇది ఈ తర్వాత జరిగిన ఒక్క నిమిషం అండి, అంటే ఇందాక బుచ్చే చౌదరి గారు చెప్పిన దానికి ఒకటి యాడ్ చేయదలుచుకున్నా. వారు చెప్పింది ఏంటంటే 96లో వెంకటేశ్వరరావు గారు రాజ్యసభ సభ్యులు అవడానికి ఎన్టీ రామారావు గారితో ఉన్నటువంటి శాసనసభ్యుల ద్వారా ఆయన ఎంపిక చేశామని అన్నారు. కానీ నేను అంటే వారికి గుర్తుండొచ్చు, దానికి చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా ఉంది. నేను అదే సహకారం కాదు, అంటే ఉద్దేశపూర్వకంగానే 42 మంది శాసనసభ్యుల ఉన్నప్పుడు పోటీ పెట్టచ్చు. అప్పుడు దీని మీద నాకు కొంచెం అంటే వినున్నాను కాబట్టి చెప్తున్నాను. నేనేం ఆ టైంలో నేను జర్నలిస్ట్ని కాదు, అంత ఏజ్ కూడా లేదు. కానీ అప్పుడు చాలామంది చెప్పింది ఏంటంటే ఆ రోజున రాజ్యసభకు పంపడంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి ఎన్టీఆర్ పార్టీ నుంచి అంత మద్దతు లేదు, అంత నంబర్ లేదు. చంద్రబాబు నాయుడు ఇచ్చి మరీ పంపించాడు, ఎందుకంటే అక్కడికి వెళ్తే ఇక్కడ గొడవ ఉండదు, పంపించేసాడని. చర్చ కూడా గొడవని కాదు, గొడవ ఆ గొడవని కాదు అనేది. ఈ పవర్ సెంటర్ అనేది పోతే అంటే లక్ష్మీపార్వతి గారి ఎపిసోడ్లో దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు ప్రామిస్ చేసినట్టు, దాన్ని ఆయన ఇంటికి వెళ్ళి కలిసినప్పుడు అది ఇవ్వకపోవడం, అది ఇవ్వలేకపోవడం వల్ల ఆయన మళ్ళీ ఎన్టీ రామారావు గారి వెనక వెళ్ళిన అనే అభిప్రాయం. రకరకాలు ఉన్నాయండి. చంద్రబాబు నాయుడు గారు హెల్ప్ చేశారు ఆయన రాజ్యసభకి వెళ్ళడానికి, అది నేను చెప్పదలుచు. దాన్ని హెల్ప్ అని మీరు అంటున్నారు. కొంతమంది ఏమో కాదు, ఇక్కడ నుంచి పంపించేది ఇక్కడ ఢిల్లీ లోపల కొట్టుకుంటారు, ఇక్కడ ఉండని చేశాడని కొంతమంది అంటారు. నిజం ఏంటో మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఒక ఎడబాటు అయితే వచ్చింది.